నుంచి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. దీంతో పాటుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతుంది. ఇవాళ గ్రేటర్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించబోతుంది. అందుకు సబ్జెక్టు నిపుణులను సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలపై శిక్షణ కార్యక్రమం ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం సీఎం అనుసరిస్తున్న విధానాలపై గలమెత్తేలా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వర్క్షాప్కు పార్టీ అధినేత కేసీఆర్ సైతం హాజరు కానున్నట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై 2 రోజుల పాటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో నిపుణులైన ఎక్స్పర్ట్స్ను పిలిపించి వారితో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు క్లాసులు నిర్వహించాలని భావిస్తోంది. సమాచార హక్కు చట్టంను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారించబోతుంది. సమాచారం ఇవ్వకుంటే ఎలా ముందుకెళ్లాలి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు, గ్యారంటీల్లో వైఫల్యాలపై ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇప్పటి వరకు పార్టీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపై ప్రత్యేక చర్చ చేయబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పూర్తి అవగాహనతో మాట్లాడేందుకు ఈ వర్క్షాపు ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని, ఏ రంగాలకు ఎంత బడ్జెట్ పెడితే గత బడ్జెట్తో పోల్చి ఎలా మాట్లాడాలనే దానిపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేలా ఈ వర్క్షాప్ ఉండబోతుందని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, విద్యకు, వైద్యానికి ఇలా తదితర రంగాలకు బడ్జెట్ కేటాయింపులపైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను వివరించి ఎలా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దానిపైన ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ నెల 16 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలపై పూర్తిగా సన్నద్ధమయ్యేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ సాక్షిగా ప్రతి అంశాన్ని ప్రజల తరపున గట్టిగా మాట్లాడేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.